అయ్యండి దానాపూర్ టు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ అండి. అదిగో మనకు ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 12:20కి దానాపూర్లో బయలుదేరింది. ఇదిగో ఇప్పుడు మనం కాజీపేటలో ఉన్నాం. కాజీపేట నుంచి మీకు లైవ్ ఇస్తున్నాం అనమాట. ఇది మీకు 1828 కిలోమీటర్లు అండి, మాటలు కాదు. స్టేషన్స్ ఎన్నో తెలుసా, 30 స్టేషన్స్ ఆగుతుందండి. చూడండి ఒక్కసారి రద్దీ చూడండి. అంటే ఇంకా సికింద్రాబాద్ దగ్గరికి వస్తుంది కదా, రద్దీ అయితే ఫుల్గా ఉంది. ఇది మీకు ఆగాక కూడా మీకు చూపిస్తాను. అంటే సికింద్రాబాద్ రావడానికి మరికొద్ది సేపట్లో మీకు ట్రైన్ అయితే ఖాళీ అయిపోతుంది, పర్వాలేదు. అంటే మీకు ఫస్ట్ నుంచి కూడా ఇంత రద్దీ ఉండదు. ఇంకొక విషయం చూస్తే మీరు ఒకసారి వీడియో అంతా పరిశీలిస్తే మీరు ఆఖరికి రిజర్వేషన్లో కూడా రద్దీ ఉంటుందండి. ఈ టైప్ ట్రైన్ అయితే మీరు ఎక్కడైతే చూసి ఉండరేమో, నేను కూడా కొత్తగా చూస్తున్నాను. ఎందుకంటే జనరల్లోనే మీకు జనాలు ఉంటారు కదా, అలాంటిది మీకు రిజర్వేషన్స్లో కూడా జనాలు ఫుల్ ఎక్కిసి ఉంటారు. అంటే కొన్ని ట్రైన్స్ అయితే ఏమీ అనరు అనుకోండి, కాకపోతే మరి రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకైతే మరి కొంచెం ఇబ్బందే కదా, మరి అదైతే ఆలోచించాలి మనం, అవునా కాదా? చూడండి, అలాగే మన జనరల్ తర్వాత ఇంకా మన ఏసీ పెట్లు కూడా అయితే మనకి కనిపిస్తున్నాయి. మీకు ఫస్ట్ జనరల్, లాస్ట్ జనరల్ అయితే ఇచ్చారనుకోండి, కాకపోతే మరి రిజర్వేషన్ అనేది కూడా ఉండాలి కదా. అలాగే అదిగోండి S1, S2, S3, B1, B2, B3 అలాగే H1 పెట్లయితే మనకు కనిపిస్తున్నాయి. కొంచెంసేపు మీరు వెయిట్ చేస్తే లాస్ట్ అంటే మనకి ట్రైన్ ఆగాక మీకు చూపిస్తాను. చూడండి ఒక్కసారి ట్రైన్ ఆగాక అయితే మీరు చూస్తే తెలుస్తుంది ఎంత ఖాళీ అయిందో. అంటే ఇంకా ఒక 150 కిలోమీటర్స్ అయితే ఈ ట్రైన్ ప్రయాణించాల్సి ఉందన్నమాట సికింద్రాబాద్ దాకా. మీరు వెయిట్ చేస్తే మీకు ట్రైన్ ఎంత ఖాళీ అయిందో కూడా తెలుస్తుంది. ఇందాక మీరు చూసారు కదా, అస్సలు ఖాళీ లేదు. రిజర్వేషన్స్లో కూడా ఎక్కేశారు మరి. అంటే కొన్ని స్టేషన్స్ తప్ప. మరి దానాపూర్ అంటే అంతేనంట. అలాగే ఇప్పుడు మనం దానాపూర్ జంక్షన్ 12:30కి 12:30కి మధ్యాహ్నం బయలుదేరుతుంది. ఇది మీకు 2 days ప్రయాణిస్తుందండి. అదిగో జనాలు చూసారా, పాపం కిక్కిరిసిపోయి ఉన్నారు. ఇప్పుడు స్టేషన్ రాగానే వీళ్ళందరూ చాలా మంది దిగిపోయాక కొంచెం ఫ్రీ అవుద్ది అనమాట. మీరు ఆ వీడియో కూడా ఇందులోనే ఉంది, డోంట్ మిస్. ప్లీజ్ వాచ్ హౌ ఈజ్ మై ట్రైన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండి. ఓకే, దానాపూర్ జంక్షన్ అండి. తర్వాత ఆరా జంక్షన్, బక్సర్ అంట, దిల్దాద్ నగర్ జంక్షన్, దీనా దయాల్ ఉపాధ్యాయ సంఘం, వారణాసి జంక్షన్, బులంపూర్, జ్ఞాంపూర్ రోడ్, ప్రయాగరాజ్ రాంబాగ్, ప్రయాగరాజ్ జంక్షన్, సత్నా జంక్షన్, అలాగే మైహార్ అంట. తర్వాత కట్నా జంక్షన్, జబల్పూర్, ఇటార్సీ జంక్షన్, గోరా డోంగ్రీ, అలాగే బెతుల్, నాగ్పూర్ జంక్షన్, సేవాగ్రం జంక్షన్, చంద్రపూర్, బల్వర్షా. ఓకే, చూసారా? అదిగో ఇప్పుడైతే మనకి ట్రైన్ అయితే అదిగో ఇప్పుడు కొంచెం ఖాళీ అయింది చూసారా, దిగాక. పర్వాలేదు కదా మరి. అంటే మరి మాటలు కాదండి, 1828 కిలోమీటర్లు అంటే ప్రయాణిస్తుందంటే మాటలు కాదు. ట్రైన్లోనే 2 days, ఒక మధ్యాహ్నం ఒక రాత్రి, ఒక మధ్యాహ్నం ఒక రాత్రి ట్రైన్లోనే గడిచిపోతుంది. మరి దానివల్ల అయితే కొంచెం ఇప్పుడైతే కొంచెం ఖాళీ అయింది. కానీ ప్లీజ్ మీరు రిజర్వేషన్ చేయించుకోండి, నో జనరల్. ఎందుకంటే అనవసరంగా ఇబ్బంది పడతారు దూర ప్రయాణాలు చేసేవాళ్ళు. వాళ్ళు అలాగే అదుకోండి, వాళ్ళకి ఎంత ఓపికో పాపం. దూర ప్రయాణాలు చేసేవాళ్ళకి జాలేస్తూ ఉంటుంది చూస్తూ ఉంటే. కానీ మీరు మటుకు కొంచెం రిజర్వేషన్ చేయించుకోండి. ఇదైతే కొంచెం ఖాళీ ఉండదు, ఖాళీ ఉండదని చెప్పి ఇప్పుడు ఖాళీ అన్నాం కదా. అంటే నేను ఉన్నట్టు చెప్తాను కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి. ఈ బండి అయితే ఖాళీ ఉండదు అనమాట. 12792 దానాపూర్ ఎక్స్ప్రెస్ అనమాట. ఓకే, అలాగే జమ్మికుంట, కాజీపేట్, సికింద్రాబాద్ జంక్షన్. థ్యాంక్ యూ మై ఛానల్.